హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లోని 10థ్ క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మనకు నిన్న రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఈ వీడియోలో మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్‌తో పాటు అదేవిధంగా రివాల్యుయేషన్‌కి, రీకౌంటింగ్‌కి ఎప్పటినుంచి ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు నేటి నుంచే అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు నుండి మనకు స్కూళ్ళలో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజ్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వారికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు స్కూల్‌లో చెల్లించాల్సి ఉంటుంది. మనకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి మే 24 నుంచి జూన్ 3 వరకు ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయనున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఈ రోజు నుండి మనకు ఏప్రిల్ 30 వరకు ఎగ్జామినేషన్ ఫీజు స్కూల్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ. 50 ఫైన్ తోటి మే 1 నుండి మే 23 వరకు ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే చెల్లించవచ్చు ఫ్రెండ్స్. ఇక అదే విధంగా ఎవరైతే రీకౌంటింగ్‌కి, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వారు కూడా ఈ నెల అంటే ఈ రోజు నుండి ఏప్రిల్ 30 వరకు ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్‌లైన్ ద్వారా ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రధానోపాధ్యాయులు స్కూల్‌లో ఉంటారో వారికి సంబంధించి వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్లై చేయడం జరుగుతుంది. రీకౌంటింగ్‌కి రూ. 500, రీవెరిఫికేషన్‌కి రూ. 1000 అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్‌కి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్. ఇక అదేవిధంగా మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్‌ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థాంక్ యూ.